మనందరికీ తెలిసిందే ట్రాయ్ ఆల్రెడీ చెప్పింది. ఏమని చెప్పిందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు మనకు ఓన్లీ డేటా లేకుంటేనే కాల్స్ అయితే ప్లాన్స్ అయితే రిలీజ్ చేయమని. కాకపోతే జియో అయితే రిలీజ్ చేసింది. నేను ఆ ప్లాన్స్ గురించి అయితే చెప్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకు 458 రీచార్జ్ అయితే 84 డేస్ అయితే ప్లాన్ అయితే ఉంటుంది. సో 84 డేస్ మనకు అన్లిమిటెడ్ కాల్స్, అలాగే ఎస్ఎంఎస్ వచ్చేసి 1000 ఎస్ఎంఎస్ఎస్, ఐ మీన్ 1000 ఎస్ఎంఎస్లు అయితే ఉంటాయి. సో మనం అది 84 డేస్ వరకు అయితే వాడుకోవచ్చు. ఈ ప్లాన్ చూసినాక మీకు ఒకటే అనిపించుంటుంది 10 రూపాయలకు వస్తుంది కావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ అట్లాంటివి అయితే ఏం రావు. సెకండ్ ప్లాన్ వచ్చేసి 1958 రూపీస్తో రీఛార్జ్ చేస్తే 365 డేస్ వస్తాయి. సో మనకు ఎస్ఎంఎస్ వచ్చేసి 3600 మెసేజెస్ అయితే వస్తాయి. సో ఈ 2 ప్లాన్స్ అయితే మనకైతే జియో అయితే లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ గురించి మీరు కింద కామెంట్లు అయితే తెలియచేయండి. సో మనకు ఈ ప్లాన్స్ అనేది ట్రయల్ చెప్పిన ప్రకారం అయితే లాంచ్ అయితే చేసింది. కాకపోతే వీళ్ళైతే కొంచెం మెథడ్తో అయితే ఆలోచించి అయితే లాంచ్ చేశారు. కానీ మనం ఏమనుకున్న 10 రూపీస్కో 15 రూపీస్కో రీఛార్జ్ చేస్తారు, అట్లాంటివి ఏమైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇట్లయితే లాంచ్ చేసింది. సో మనం చూద్దాం ఫ్రెండ్స్, మరి ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ అయితే మళ్ళీ ఇట్లనే ఉంటాయా, చేంజెస్ చేస్తుందా అనేది చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జియో ప్లాన్స్ గురించి. అయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం ఈ వీడియో షేర్ చేయండి.